ఓటీటీలో దొరికే బెస్ట్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. యాక్షన్ థ్రిల్లర్ చూసి బోర్ కొట్టిన వాళ్ళకి బ్రెయిన్కి ఫుల్ రిలీఫ్ ఇచ్చే మూవీ బ్రో ఇది. మన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈశ్వరబ్బ కలిసి ఎరగదీశారు మూవీ నేమ్ ఓం శాంతి 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 హే. మావా ఇది 2022లో వచ్చి మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన జయ 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 హేకి పక్కా అఫీషియల్ తెలుగు రీమేక్ ఇది. స్టోరీ ఏంటంటే ఇంట్లో అసలు ఫ్రీడమ్ లేకుండా పెరిగిన హీరోయిన్కి హీరోతో బలవంతంగా పెళ్లి చేసేస్తారు. కట్ చేస్తే పెళ్ళయ్యాక ఆ ఇంట్లో రోజుకో రీజన్తో మొగుడి చేతిలో దెబ్బలు తింటూ డొమెస్టిక్ వైలెన్స్ ఫేస్ చేస్తుంది. అలా రోజు బాధపడే ఆ ఇల్లాలు సడన్ గా ఒక రోజు ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తుంది మావా. అక్కడి నుంచి కామెడీ మామూలుగా ఉండదు, భలే ఎంటర్టైనింగ్ గా ఉంటది. మీరు ఇప్పటి వరకు ఒరిజినల్ మూవీ చూడకపోతే దీన్ని చూడని మావా మస్తు ఎంజాయ్ చేస్తారు. కానీ ఆల్రెడీ మలయాళం వర్షన్ చూసిన వాళ్ళకి డిట్టో దించినట్టు అనిపిస్తుంది, కానీ చూడని వాళ్ళకి మాత్రం పక్కగా నవ్వుకునే సాలిడ్ మూవీ అనమాట. ఇది తెలుగులో ఆహాలో ఉంది, ఫ్యామిలీతో కలిసి చూడడం. ఇక లిస్ట్ లో నెక్స్ట్ వన్ పలాస మట్కా లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ఇది. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న హనీ. అసలు స్టోరీ ఏంటంటే మన హీరో నవీన్ చంద్ర ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే కసితో ఉంటాడు. కానీ షార్ట్ కట్ లో వెళ్ళాలని ఫ్యామిలీకి తెలియకుండా ఏవో తాంత్రిక విద్యలు బ్లాక్ మ్యాజిక్ చేసి డబ్బులు సంపాదించే ప్రాసెస్ స్టార్ట్ చేశాడు. ఆ మూర్ఖత్వం వల్ల అతని లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి, లాస్ట్కి ఏమైంది అనేదే ప్లాట్. కాన్సెప్ట్ అంటే నవీన్ చంద్ర యాక్టింగ్ బాగున్నాయి, కానీ ఆ తాంత్రిక పూజలు చేసే సీన్స్లో బీజిఎం కూడా భయపడుతుంది. కానీ సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవ్వడం వల్ల ఇది ఒక యావరేజ్ మూవీ అనిపిస్తుంది బ్రో. ఇది పక్కా తెలుగు మూవీ, ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. జస్ట్ టైం పాస్ కోసం మీ దగ్గర టైం ఉంటే యూజ్ చేయండి. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ వన్ ఎప్పుడు క్రైమ్ థ్రిల్లర్ చూసి బోర్ కొట్టిన వాళ్ళకి గుండెకు హత్తుకుని ఒక స్వచ్ఛమైన పల్లెటూరు కథ ఇది. అదే మన ఈటీవీలో కొత్తగా స్ట్రీమింగ్ అవుతున్న శ్రీ చిదంబరం గారు. ఇందులో స్టోరీ ఏంటంటే రాజమండ్రి పల్లెటూరు బ్యాక్డ్రాప్లో స్టోరీ నడుస్తుంది. హీరోకి పుట్టుకతోనే మెల్లగన్నుంటుంది. ఊర్లో వాళ్ళంతా తనని చూసి నవ్వుతున్నారని ఎప్పుడు తన లోపాన్ని దాచుకోవడానికి కళ్ళకి నల్ల అద్దాలు పెట్టుకొని తిరుగుతుంటాడు. తనని ఎవరూ ప్రేమించారు అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బతికే హీరో జీవితంలోకి అతన్ని మంచి మనసును చూసి ప్రేమించే ఈ హీరోయిన్ ఎంటర్ అవుతుంది. మరి వాళ్ళ ప్రేమకి శుభం కార్డు పడ్డదా అశుభం కార్డు పడ్డదా ఏమైందనేది ఈ మూవీని చూసి తెలుసుకోండి. ఇది తెలుగులో ఉంది, ఈటీవీలో ఉంది, ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ ఈసారి గన్స్ ఫైట్ లాంటి యాక్షన్ ఉండదు, కానీ మైండ్స్ ఆడుకుని ఒక డిఫరెంట్ డిస్టోపియన్ థ్రిల్లర్ డ్రామా ఇది. అదే మన అమెజాన్ ప్రైమ్లో ఉన్న యానివర్సరీ. స్టోరీ ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ముగ్గురు కూతురు ఒక కొడుకుంటాడు. వాళ్ళ 25వ పెళ్లి రోజు పార్టీ గ్రాండ్గా జరుగుతున్న టైంలో కొడుకు తన గర్ల్ ఫ్రెండ్ లీజ్ తీసుకొచ్చి ఫ్యామిలీకి పరిచయం చేశాడు. అక్కడే అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది మావా. ఈ లీజ్ అనే పిల్ల కంట్రీలో జరుగుతున్న ది చెందిన ఒక డేంజరస్ అండ్ కాంట్రవర్సీ గ్రూప్కి చెందిన మెంబర్ అనమాట. తన ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాక ఒకరి వెనకాల ఒకరు ఎలా గోతులు తవ్వుకుంటారు, ముందు ఒకలా వెనక ఒకలా ఎలా నటిస్తారనే చాలా డార్క్ అండ్ ఇంటెన్స్గా చూపించాడు డార్లింగ్. కానీ ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే మనుషుల ప్రవర్తన ఎంత భయంకరంగా ఉంటుందో అనిపించే బ్రెయిన్ పాడేసే మూవీ అనమాట. పాలిటిక్స్ డ్రామాస్ చూసే ఓపిక మాత్రం మీకుంటే పక్కాగా ట్రై చేయండి. ఇది ప్రైమ్లో తెలుగు ఆడియోతో రెంట్ బేసిస్లో ఉంది. మరి రెంట్ కట్టాలా అంటే మీకు తెలుసు కదా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో వే డార్లింగ్. ఇందులో అడల్ట్ కంటెంట్ లేకపోయినా కానీ కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. సో అవి ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, మీరు చూసి పడేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ ఈ మూవీలో అయితే మాట లేవు. రొటీన్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వాళ్ళకి బ్రెయిన్కి పని చెప్పే ఒక డిఫరెంట్ మూవీ ఇది. మన విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అతిథి రావ్ లాంటి టాప్ స్టార్స్ యాక్ట్ చేసిన గాంధీ టాక్స్, ఏఆర్ రెహమాన్ లాంటి లెజెండ్ దీనికి మ్యూజిక్ ఇచ్చారంటే కంటెంట్ ఏంటో అర్థం చేసుకోండి బ్రో. అసలు స్టోరీ ఏంటంటే చదువుకున్న చేతిలో డబ్బులు లేక లంచం ఇచ్చుకోలేక గవర్నమెంట్ ఉద్యోగం సాధించలేని ఒక కుర్రాడి కథ ఇది. డబ్బు చుట్టూ కరప్షన్ చుట్టూ జరిగే స్టోరీలో హీరో పడే కష్టాలు, తన పక్కింటి అమ్మాయితో నడిపే లవ్ ట్రాక్ భలే ఎంటర్టైనింగ్గా తీసా బ్రో. కానీ ఇందులో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో ఓ
ఒక్క డైలాగ్ ఉండదు మావా, అంతా వాట్సాప్ చాట్లు, టెక్స్ట్ మెసేజ్లు, యాక్షన్తోనే స్టోరీ మొత్తం నడుస్తుంది. స్క్రీన్ మీద నుంచి 2 నిమిషాలు చూపు తిప్పినా కానీ అసలు స్టోరీ ఏంటో అర్థం కాదు మావా. కొన్ని చోట్ల మూవీ కొంచెం స్లోగా అనిపించిన ఏఆర్ఎం బ్యాక్గ్రౌండ్ స్కోరు, విజయ్ యాక్టింగ్ కోసం పక్కాగా ఈ డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళు ఒక్కసారి చూసేయండి. మరి తెలుగులో ఉందా అంటే ఇది సైలెంట్ మూవీ డ్రామా మూవీ బ్రో. సో ప్రపంచంలో ఉన్న ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా సరే ఈజీ అది యూజ్ చేయొచ్చు. ఫ్యామిలీతో కలిసి ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ బ్రెయిన్ ఫ్రై అయిపోయి ఒక మైండ్ బ్లోయింగ్ మిస్టరీ అండ్ టైం ట్రావెల్ సిరీస్. అదే మన నెట్ఫ్లిక్స్లో ఉన్న బాడీస్. స్టోరీ ఏంటంటే లండన్లో ఉన్న ఒక వీధిలో ఒక డెడ్ బాడీ దొరుకుతుంది బ్రో. కానీ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా అదే డెడ్ బాడీ డిఫరెంట్ ఇయర్స్లో, అంటే 1890లో ఒక ఆఫీసర్కి, 1941లో వేరే ఆఫీసర్కి, మళ్ళీ 2023లో కూడా దొరుకుతుంది. అండ్ ఫ్యూచర్లో 2053లో కూడా సేమ్ అదే డెడ్ బాడీ దొరుకుతుంది అనమాట. అసలు ఒకే డెడ్ బాడీ అన్ని సంవత్సరాలుగా ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో ఎలా దొరుకుతుంది, ఈ 4 వేరు కాలాల్లో ఉన్న వాళ్ళందరికీ ఉన్న కనెక్షన్ ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే బ్రో. ఒక్కో ఎపిసోడ్ చూస్తుంటే బ్రెయిన్కి గట్టిగా పనిచెప్పాల్సిందే బ్రో. ఆ టైం ట్రావెల్ కాన్సెప్ట్ మిస్టర్ రివీల్ అయ్యే క్లైమాక్స్ అయితే నీకు పక్కా పిచ్చెక్కిపోద్ది. థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక సాలిడ్ ట్రేట్. ఇది నెట్ఫ్లిక్స్లో ప్రజెంట్ ఇంగ్లీష్ ఆడియోతో అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడకూడదు. సో ఫ్యామిలీతో కాకుండా పక్కగా సోలోగా నైట్ పూట డోర్స్ అన్ని పెదేసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూసేయండి. అసలు మిస్ అవ్వకండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ ఒక మైండ్ బ్లోయింగ్ కొరియన్ మాస్టర్ పీస్ బ్రో. ఇది ఫర్గాటెన్. ఒక హ్యాపీ ఫ్యామిలీ. అందులో మన హీరోకి వాళ్ళ అన్నయ్య అంటే ప్రాణం. సడన్గా ఒక రోజు రాత్రి కళ్ళు ఎదురుగానే ఆ అన్నయ్యని ఎవరో కిడ్నాప్ చేస్తారు. కట్ చేసే సరిగ్గా 19 days తర్వాత ఆ అన్నయ్య తిరిగి వస్తాడు. కానీ మనోడికి గడిచిన 19 daysలో అసలు ఏం జరిగిందో గుర్తుండదు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ తిరిగి వచ్చిన అన్నయ్య బిహేవియర్లో కొన్ని వింత మార్పులు గమనిస్తాడు మన హీరో. అసలు వచ్చింది అన్నయ్యనేనా లేక వేరే ఎవరైనా అన్నయ్య రూపంలో వచ్చారా, అసలు ఆ 19 daysలో ఏం జరిగింది అని హీరో సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత రివీల్ అయ్యే నిజాలు చూస్తే నీ మైండ్ బ్లాక్ అయిపోవడం గ్యారెంటీ డార్లింగ్. మెయిన్గా ఆ సెకండ్ హాఫ్ టెస్ట్లు క్లైమాక్స్ చూసి అబ్బా ఇదెక్కడి స్క్రీన్ ప్లే నాయన అని పిచ్చెక్కిపోతుంది మావా. సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మూవీ లవర్స్కి ఇది ఒక సాలిడ్ ట్రేట్. నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్ ఆడియోతో కొరియన్ ఆడియోతో ఉంది. లాంగ్వేజ్ అనే కంచెం దాతను ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే పిల్లలతో కానీ పెద్దలు హ్యాపీగా చూడొచ్చు. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న మైండ్ బ్లాక్ చేసే హారర్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ఫ్రామ్. బ్రో ఈ తోపు థ్రిల్లర్ వెబ్ సిరీస్ గురించి ఇప్పటికీ చాలాసార్లు నేను చెప్పాను. హారర్ సిరీస్లలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చి వరల్డ్ వైడ్గా సాలిడ్ హిట్గా నిలిచింది. స్టోరీ ఏంటంటే ఒక ఫ్యామిలీ అనుకోకుండా ఒక వింతైన ఊర్లోకి ఎంటర్ అవుతారు. అయితే ఆ ఊరికి ఎంట్రీ పాస్ మాత్రమే ఉంటుంది, ఎగ్జిట్ పాస్ ఉండదు మావా. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక రూల్ ఫాలో అవుతుంటారు. అదేంటంటే సాయంత్రం అయ్యాక ఎవరు ఇంట్లో నుంచి బయటకు రాకూడదు, తలుపులు తీయకూడదు. ఎందుకంటే రాత్రిపూట ఆ ఊర్లో మనుషుల రూపంలో దయ్యాలు తిరుగుతుంటాయి మావా. అసలు ఆ ఊరి మిస్టరీ ఏంటి, ఆ దయ్యాల బారి నుంచి ఆ ఫ్యామిలీ ఆ ఊరు జనాలు ఎలా బయట పడతారు, అసలు పడతారా పడరా అనేది చాలా అంటే చాలా కాంప్లికేటెడ్ స్టోరీ ఉంటుంది. మీరు మినిమం డిగ్రీ కాదు ఐఏఎస్ ఐపీఎస్ అంతకంటే ఎక్కువ రేంజ్లో చదివి ఉండాలన్నమాట ఇలాంటి మూవీస్ అర్థం కావాలంటే. ఇది తెలుగులో లేదు, లాంగ్వేజ్ అనే కొంచెం దాటండి. ఇది సన్ నెక్స్ట్లో రీసెంట్గా వచ్చింది. దీని పేరు వంచన. అసలు స్టోరీ ఏంటంటే అరకు వ్యాలీలో ఒక చర్చ్ ఫాదర్ దారుణంగా మర్డర్ చేయబడతాడు. పోలీసులు వెంటనే ఆయన దగ్గర పనిచేసే డ్రైవర్ నడిచేసి అతన్ని హంతకుడు అని ఫిక్స్ చేస్తారు. కానీ ఆ డ్రైవర్ అమాయకుడు అని నమ్మిన కృష్ణ అనే ఒక కుర్ర లాయర్ ఆ కేసును టేకప్ చేస్తాడు. అసలు ఆ చర్చే ఫాదర్ని చంపిందేవాడు, లాయర్ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు ఏంటి అనేదే ఈ స్టోరీ మావా. సినిమా ఫస్ట్ హాఫ్ అలా ఇన్వెస్టిగేషన్తో మెల్లిగా సాగిన సెకండ్ హాఫ్లో వచ్చే కోర్ట్ రూమ్ సీన్స్, మెయిన్గా లాయర్కి జడ్జికి మధ్య జరిగే వాదోపవాదాలు భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మావా. మీ దగ్గర ఏ మూవీ చూడడానికి లేకపోతే దీన్ని ఒకసారి తెలుగులో ఉంది కాబట్టి ట్రై చేయండి. ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగా. నెక్స్ట్ ఇంకో మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.